నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూడూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన ఎమ్మెల్యేలు మున్సిపల్ అధికారులతో సమీక్ష. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపిన టీటీడీ చైర్మన్ BR నాయుడు. అక్రమాలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదన్న మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన వెంకటగిరి, గూడూరు, సులూరుపేట నియోజకవర్గాల ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. సందర్భంగా మంత్రి నారాయణ గూడూరు మున్సిపాలిటీకి అమృత స్కీమ్ కింద నిధులు మంజూరు చేశారు. అలాగే పట్టణంలో డ్రైన్లో అభివృద్ధి కొరకు 25 కోట్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వం కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలలో కలపడం ద్వారా ఆ పంచాయతీలలో అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా కలిపిన పంచాయతీలను తొలగించాలని ఎమ్మెల్యే పాశం మంత్రి నారాయణకు తెలియజేశారు. మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దలు పొంగూరు నారాయణ గారు గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి 3 మున్సిపాలిటీల మీద రివ్యూకి, అట్లాగే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి అమృత్ సంబంధించినటువంటి ఏ మున్సిపాలిటీకి ఎంతెంత అమౌంట్లు శాంక్షన్ అయినాయి, అలాగే డ్రైన్స్ 3 మున్సిపాలిటీకి 4 మున్సిపాలిటీకి ఎంతెంత ఇస్తున్నారు, అలాగే రోడ్లకు కూడా ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ అందరితో SC గారితో, EE గారితో, AEలతో, DEలతో మా 3 ఎమ్మెల్యేలతో ఈరోజు రివ్యూ పెట్టారు. అన్నీ కూడా సార్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. సార్ స్పందించి వాటిపైన శాంక్షన్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా సార్ చెప్తారు. మేము గూడూరు పురపాలక సంఘం తరఫున గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు గూడూరుకి ఇచ్చినటువంటి మంత్రి గారికి గూడూరు ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఇప్పుడు దాదాపు వాటర్ స్కీమ్ కూడా సార్ ఎంత ఇచ్చారో చెప్తారు. దానికి కూడా గూడూరు ప్రజలు మనకి పూర్తిగా 24 hours వాటర్కి డబ్బులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ కట్ట మన టౌన్లో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించిన కట్టకి సంబంధించిన బ్యూటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు JC గారితో కూడా చెప్పుకున్నారు. అది కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం. అట్లాగే మున్సిపాలిటీలో వేకెంట్గా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా త్వరగా భర్తీ చేయమని చెప్పి అన్ని కూడా త్వరగా భర్తీ చేస్తామని చెప్పి కూడా సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే పోయినసారి ఇలా కాకుండా ఓటర్ లిస్టులో సరిదిద్ది రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా కరెక్ట్ వార్డులు డిసైడ్ చేయమని చెప్పి కూడా సార్ చెప్పి అవి కూడా చేస్తామని చెప్పారు. అలాగే ఈరోజు మున్సిపాలిటీలో కలిసినటువంటి ఈ యొక్క చెన్నూరు, నెల్లూరు, దిగుపాలెం, చిలకూరు, ఈ అనేక మన మేమన్నా కూడా కోరాము. అవి మాకు వద్దు సార్, యాడ్ చేయొద్దు, అది తీసేయండి అని చెప్పాము. అది ఖచ్చితంగా తీసేసే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి కూడా సార్ మాకు హామీ ఇచ్చారు. ఇవన్నీ మేము అడిగిన వెంటనే మా 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా స్పందించి ఈరోజు, ఎందుకంటే మంత్రి గారు ఇప్పుడు దాకా రాలేదంటే ఇప్పుడు దాకా డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి నేరుగా వచ్చి కూర్చొని రివ్యూ చేసేటే ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా చెప్పిన మాట చెప్తే మాత్రం ఎక్కడ కూడా తప్పే పరిస్థితి లేదు. చేసింది ఖచ్చితంగా నేను చేస్తానండి చేస్తారు, లేదంటే లేదు. అబద్ధాలు అయితే మా నారాయణ సార్ గారికి చేత కాదు. కాబట్టి మా నారాయణ గారికి అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతోనూ వాళ్ళ యొక్క కమిషనర్స్, వాళ్ళ యొక్క ఇంజనీర్లు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళతో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే అప్పుడు 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. యావరేజ్న 36.7% కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు పోయింది, అది పక్కన పడిపోయింది అంతే.
అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము. ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. మొన్న క్యాబినెట్లో పెట్టారు. క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. బహుశా కమింగ్ వీక్లో దీన్ని టెండర్లు పిలుస్తారు. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం. యాన్యుటీ మోడల్లో 10,000 crores యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్టులో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది కూడా సర్ఫేస్ వాటర్, అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్. ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారియా వచ్చినాయి. ఆఖరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లు ఆర్ఓ ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ని తీసుకుని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు. దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశాం. దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయి ఉంది. 73 కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు. ఇక్కడ నాయుడుపేటకి 218 కోట్లు, సూలూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి. మెయిన్ వాటర్ సోర్స్ నుంచే, ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ 4 మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న 3వ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు. ఈ వర్క్స్ అన్ని కూడా 2 years లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది. ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. నెల్లూరులో ఈ 4 మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశానో ఇవి కూడా 2 years లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, డ్రైన్స్ అంటే పబ్లిక్ ప్రతిరోజు వాడే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో వాడిన వాటర్ డ్రైన్స్లో బయటకు వెళ్తుంది. ఆ వాటర్ ప్రాపర్గా పోవాలంటే డ్రైన్స్ ఉండాలా. చాలా దగ్గర ఈరోజు కూడా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి, డ్రైన్స్ లేవు, ఉట్నే మట్టి లోడేసి ఉండాలి. అటువంటివన్నీ పూర్తి చేయాలని ఎస్టిమేట్ చేస్తే 28,000 కోట్లు అవసరం అవుతుంది. 28 కోట్లు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో కచ్చా డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 128 కోట్లు అవుతుంది. అయితే దాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా చేసి ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేశాం. ఫేజ్ 1 అంటే ఎక్కువ పాపులేషన్ ఉండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసేది ఫేజ్ 1 అనుకున్నాం. దానికి 5,000 కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు. దాని మీద ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. 4,000 కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మనెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. గూడూరుకి ఒక 28 కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం. నాయుడుపేటకి 18 కోట్లు, సూలూరుపేటకి 16 కోట్లు, వెంకటగిరి 16 కోట్లు. ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా ఆ డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ, టాయిలెట్లో కానీ, కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాట్లు చేయడం. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం, ట్యాప్ కనెక్షన్, అది కూడా వీధి కొళాయి కాదు, వీధి కొళాయిలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశారు. ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా, సర్ఫేస్ వాటర్ ఉండాలా, ట్రీట్మెంట్ వాటర్, అదేవిధంగా డ్రైన్స్. ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని, రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని, రోడ్డు, లైట్స్. అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించి సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమిష్టిగా సమన్వయంతో సేవలు అందించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగల్ తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసిన టీటీడీ అర్చక స్వాములకు, అధికారులు, ఉద్యోగులు, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా భక్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు విజయదశమి. మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇకపోతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు. ఈ నెల అంటే గత నెల 24 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక స్వాములైతేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తుల గ్యాలరీలోను, క్యూ లైన్లోను నేను, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరూ కలిసి ఈఓ గారు, జేఓ వీరబ్రహ్మం గారు, సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు అయితే ఉంది, అధికారులు, ఈ వాలంటీర్స్, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మందికి దర్శనం జరిపించడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా
అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి 14,459 ట్రిప్పుల ద్వారా 4.5 లక్షల మందికి పైకి తీసుకొని రావటం జరిగింది. అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయడం జరిగింది. ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి మునుపన్నెడు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం, వారి యొక్క పర్ఫార్మెన్స్ 298 కళా బృందాలతో దాదాపు 5,976 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గరుడ సేవ రోజున 20 రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా 37 కళా బృందాలతో 780 కళాకారులతో ప్రదర్శన కూడా జరగటం జరిగింది. ఇక మీరు చూసే ఉంటారు, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్పాలంకరణ ఏదైతే జరిగిందో, బ్రహ్మోత్సవాల్లో 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90,000 సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించడం జరిగింది. ఇక మీరు చూసే ఉంటారు, మునిపెన్నడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయటం జరిగింది. దీనికి కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా 2-3 నెలల నుంచి వాళ్ళు అహోరాత్రులు శ్రమించి ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భక్తులు తిలకించడానికి 36 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా చాలా మంది భక్తులు ఈ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిలో కూడా వీక్షించడం జరిగింది. ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాల యొక్క ఉన్నటువంటి హెచ్డి క్వాలిటీలో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం చేయిస్తూ టెలికాస్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈ సంవత్సరం గణనీయంగా వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు 3,500 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ వైద్య సేవలకు వస్తున్నట్లయితే 50 మంది డాక్టర్లని, 60 మంది పారామెడికల్ సిబ్బందిని, 14 అంబులెన్స్లను వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ఇది సక్రమంగా నిర్వర్తించడం కూడా జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేసిన పెద్ద మనిషి జగన్ రెడ్డి అని ప్రమాదకర మద్యం అమాయకుల ప్రాణాలు తీసిన వారిని పదవులిచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఆయనదేనంటూ మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి అక్రమాలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదని, సమర్థంగా పనిచేసి మద్యం డంపును పట్టుకున్న వారిని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మద్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడో అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం ఒక వ్యక్తి తయారు చేస్తుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి పట్టుకుంది. అది తప్ప? ఇప్పుడు కల్తీ మద్యం వ్యాపారం రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు?
ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి తయారు చేస్తే పట్టుకుని జైలుకి పంపించారు, సీజ్ చేసినారు, యాక్షన్ తీసుకుంటున్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వాళ్ళని. అటువంటిది టోటల్ నేను ఒక మాట చెప్తాను, తమరి టైంలో 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రం అంతా మీరే కల్తీ మద్యం వ్యాపారం చేశారు. వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీశారు, లక్షల మంది అనారోగ్యానికి కారణమైనారు. డిస్టిలరీస్ మీ లెఫ్ట్లు రైట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బై ఫోర్స్ఫుల్గా డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 3,500 కోట్ల కుంభకోణం. ఒక సెన్సేషనల్ కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు, యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు. యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది. కానీ మీరు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు ఇది. ఒక యాక్షన్ చర్యలు తీసుకున్న దాని మీద నువ్వు స్టోరీలు మాట్లాడితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. 2014లో గవర్నర్ పరిపాలన, నీ క్యాండిడేట్లు సర్వేపల్లి, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, కావలి, మొత్తం గోవా నుంచి బాటిల్ 10 రూపాయలు, గోవా నుంచి ఒక పెద్ద టోటల్ సిండికేట్ అది, మద్యం మాఫియా. గోవా, పాండిచేరి, కర్ణాటక, తమిళనాడు టీం దగ్గర ఆ కల్తీ మద్యం తెచ్చారు. 10 డంపులు పట్టుకున్నారు, మొత్తం 14 కేసులు బుక్ చేశారు. ఒక్క సర్వేపల్లి ఎమ్మెల్యే మీద 4, కావలి ఎమ్మెల్యే మీద 6 కేసులు. వాళ్ళని ఇంకా ప్రమోట్ చేశావు, రెండోసారి టికెట్లు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చావు, ఈరోజు జిల్లాధ్యక్ష పదవి ఇచ్చావు. 14 కేసులు. నీ మనుషులు. ఒక్క సర్వేపల్లిలో 5 మంది చనిపోయినారు, కావల్లో 1 చనిపోయినారు, ఒకటికి మెంటల్ వచ్చింది, రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇవన్నీ మీరు డైరెక్ట్గా రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించి, మద్యం మాఫియాని ప్రోత్సహించి, కల్తీ మద్యం టోటల్ స్టేట్ హోల్సేల్ వ్యాపారం చేసి మనుషులు ప్రాణాలు తీసిన వాళ్ళు మీరు మాట్లాడతారా? తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవడ గ్రామంలోని శ్రీ శ్రీ ఉగ్ర ప్రత్యంగార కాళీపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీ వరకు ఎంతో వేడుకగా జరిగాయి. 4వ తేదీ రాత్రి గ్రామోత్సవం చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణ చేశారు. మంగళ వాయిద్యాలు, తప్పెట్లు, బాణసంచా వేడుకలతో పుష్ప పల్లకిని వైభవంగా జరిపించారు. గ్రామస్తులు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ పీఠాధిపతి సూరిస్వామి ఆధ్వర్యంలో జరిపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, మున్సిపల్ అధికారులతో సమీక్ష. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. అక్రమాలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదన్న మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.